నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర దవనం చూస్తుంటే నేను నోట్ల నుంచి నాలజలం వచ్చేస్తుందా అట్లుంటుంది మరి ఈ వంటకంతో పెట్టుకుంటే. ఇది ఏమి వంట అంటే కొర్రలు పప్పొంగల్ అనమాట. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి మన పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యం. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందు కొర్రలు తీసుకొని నీట్గా చెరుక్కొని ఉంచుకోవాలన్నమాట. రాయి రప్ప ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి, కొర్రలు నీట్గా ఉండేలాగా. ఒక గ్లాస్ తీసుకొని 8 గంటల సేపు నానబెట్టాలి. అంటే మనం ఎన్నైతే వండుకుంటామో అన్నీ తీసుకొని ఏవైనా సరే కొర్రలు కానీ అరికెలు కానీ ఇంకా సామలు కానీ ఇలాంటివన్నీ కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. కనీసం ఒక 3 గంటల సేపు అయినా సరే. నేనైతే ఒక్క గ్లాసే చేస్తున్నా. మా పిల్లలకి అస్సలు అలవాటు లేని తిండి అనమాట ఇది. వండుతుంటేనే ఇదేంటి అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. ఇది చాలా బాగుండిద్ది అని చెప్పుకుంటూ నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. నేనైతే కొర్రల్లో మట్టి ఏం లేకుండా క్లీన్ చేసుకొని ఒక్క గ్లాసు కొర్ర బియ్యం తీసుకొని ఇలా మూడు సార్లు బాగా నీట్గా కడిగిన తర్వాత నానబెట్టుకున్నాను అనమాట. మామూలుగా అయితే 8 గంటల సేపు నానాలి కొర్రలు కానీ ఈ మిల్లెట్స్ అంటారు కదా, అయినా సరే 8 గంటలు నానాలి. కానీ నేను ఇక్కడ 3 గంటల సమయమే నానబెట్టినాను అనమాట. నాకు టైం లేదు, అందుకోసమని. ఒకవేళ మీకు టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 3 సార్లు కడుక్కోవాలి. ఒకవేళ దానిపైన ఏమన్నా పొట్టు అలాగున్నా కూడా నానబెట్టి ఉంచిన కడిగిన రెండు ఏది చేసినా కూడా అది ఊడిపోద్ది అనమాట. దానికి అతుక్కొనైతే ఉండదన్నమాట. ఎప్పుడు బియ్యమే కాకుండా అప్పుడప్పుడు ఇది కూడా అలవాటు చేస్తే ఉండే కొంది వాళ్ళ పిల్లలకి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నేనైతే 3 గంటల సేపు నానబెట్టి 3 సార్లు 4 సార్లు కడుక్కొని ఇప్పుడు వేయించుకున్న పెసరపప్పు ఒక గ్లాసుకి కొంచెం ఎలితిగా ఒక గ్లాసు పెసరపప్పు వేసిన, ఒక గ్లాసు కొర్రలకి ఒక గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను నేను, కొంచెమే ఎలుతుగా. దాంట్లో కొన్ని మిరియాలు ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్న, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక్క గ్లాస్కి నేను 4 గ్లాసులు వాటర్ పోసినాను అనమాట. ఇక్కడ అంటే ముందుగా కుక్కర్ పొంగిపోద్దని తక్కువే పోసుకొని కాగబెట్టి మళ్ళీ వేడి నీళ్ళు పోసి కూసేపు ఉడికిచ్చిన, అదన్నమాట విషయం. ఇక్కడ తక్కువ కనపడుతుంది అలా చెబుతున్నా. 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది బాగా గెంటు పెట్టి మెదుపుకొని, ఇప్పుడు మనం గెంటు పెట్టి మెదుపుతున్నాం కదా, ఇప్పుడే మనము ఈ మిగతాయి నీళ్ళు పోసుకోవాలి. నేను దాంట్లో 5 గ్లాసులు పోసిన, ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవి కాగబెట్టి వేడి నీళ్ళు ఇందులో వేసినానమాట. ఇందులో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి కలిసేదాకా. తగినంత ఉప్పు వేసిన నేను. ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే తీయలేము, తక్కువైతే వేసుకోగలం. కానీ అదన్నమాట విషయం. వంట మొత్తం పాడైపోద్ది. ఈ విధంగా అంతా కలిసేలాగా కలిగి పెట్టుకోవాలన్నమాట. అస్సలు మొత్తం అంతా పప్పులాగా అవుతుంది కదా, ఆ విధంగా అయిందాకా కలిగి పెట్టుకోవాలి. ఇది చూసినారు కదా ఎలా కలిసిపోయిందో. ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఇంకా పొయ్యి మీద ఎక్కియడమే దీన్ని. అంటే మనము నీళ్ళు పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. మీకు జారుగా కావాలా లేకపోతే పొడులుగా ఉండేలాగా కావాలా అన్నది చూసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇది చల్లారే కొంది కొంచెం గట్టిగా అవుతుంది. నేనైతే చిటికెడు పసుపు వేసి ఇంకా పసుపు అంతా పచ్చివాసన పోయిందాకా పొయ్యి మీద పెట్టి ఈ విధంగా ఉడకబెట్టా. ఇదైతే బాగా ఉడికిపోయింది, ఇంకా ఇలా చాలు. ఇప్పుడు పొయ్యి మీద తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని, మామూలుగా అయితే నెయ్యితోటి తాలింపు వేసుకుంటే చాలా బాగుండిద్ది. నాకు నెయ్యి అందుబాటులో లేదు కాబట్టి నేను నూనెతోటే తాలింపు వేసుకుంటున్నా. జీడిపప్పు దీనికోసం అని తెచ్చినా కానీ నైటే తినేసినామన్నమాట మేము. కాబట్టి కొన్ని పల్లీలు వేసి, పల్లీలు కొంచెం బాగా వేగిన తర్వాత మిగతా తాలింపు దినుసులన్నీ వేసి కొంచెం జీలకర్ర ఎక్కువ ఉండేలాగా చూసుకొని, జీలకర్ర కూడా కొంచెం వేగిపోయినాక ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసి బాగా తాలింపు పెట్టుకోవాలి. మీ దగ్గర కానీ ఇంగువ ఉంటే ఇంగువ చిటికెడు వేసుకోండి, టేస్ట్ అద్రిపోతుంది. ఇంకా నేనైతే ఈ తాలింపు తీసుకుపోయి ఈ పప్పొంగల్లో పోసి ఈ విధంగా బాగా కలిగి పెట్టి ఇప్పుడు వడ్డించుకుంటున్నాను అనమాట.
టేస్ట్ అయితే వేరే లెవెల్లో వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. మా పిల్లలలో నా పెద్ద కూతురు నేర్చుకుంది కానీ చిన్న కూతురు అయితే తినదు, నేర్చుకోదు, రెండు చేయలేదన్నమాట. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకేనా? బాయ్.